అందరికీ నమస్కారం. నా పేరు మహేందర్. నేను ఒక భారతీయుణ్ణి. నేడు స్వాతంత్ర దినం, ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం. ఈ భరతమాత ముద్దు బిడ్డనై పుట్టినందుకు నేను చాలా గర్విస్తున్నాను. నా భారతదేశం చాలా గొప్పది. మరి ఆనాడు తెల్లవారి ఆకృత్యాలతో, అరాచకాలతో, దోపిడీలతో నలిగిపోయిన నా భరతావనికి ఎందరో మహానుభావులు వారి త్యాగాలతో నా భరతమాతకు విముక్తి ప్రసాదించారు. ఆ మహానుభావులందరికీ నా పాదాభివందనాలు. భారతదేశ వెన్నుముక రైతని చెప్పుకుంటాం. మరి ఈ స్వతంత్ర భారతదేశంలో నేడు రైతు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మన్నుని అన్నము చేసి వెన్నముద్దలు తలదన్ని ప్రపంచానికి అన్నం పెట్టిన రైతన్న నేడు అన్నమో రామచంద్ర ప్రభు అని ఆకాశాన్ని చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వాల వల్ల రైతు పంటలు పండించడం మానేసి కనుమరుగైపోతున్నాడు. ఉరితాళ్లకు వేలాడుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇదా మన స్వతంత్ర భారతం. రైతుకు గిట్టుబాటు ధర లేదు, ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగాలు లేవు, చేతి వృత్తులకు ప్రోత్సాహం లేదు, స్త్రీకి రక్షణ లేదు. రచనలుగా రూపుదిద్దుకుంటున్న చట్టాలు అమలుకు నోచుకోలేవు. అందుకే ఓ సామాన్యుడి కలలు కళ్ళలుగానే మిగులుతున్నాయి. అయినా సరే జరుపుకుందాం సగర్వంగా స్వాతంత్ర దినం. ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యధిక యువకులున్న దేశం మన భారతదేశం. ఈ భారతదేశ భవిత యువకులైన మన బాధ్యత. ఆనాడు షాహిద్ భగత్ సింగ్ 24 ఏళ్లకే ఉరికంబం ఎక్కాడు. మరి ఆ సమయంలో కూడా షాహిద్ భగత్ సింగ్ ఏమన్నాడంటే, నాకు మరుజన్మంటూ ఉంటే మళ్ళీ ఈ భరతమాత ముద్దు బిడ్డగానే పుట్టి ఈ భరతమాత మాతృ శృంఖలాలను ఛేదించడానికి ఇలాంటి ఉరి శిక్షలు ఎన్నైనా భరిస్తాను అని అన్నాడు. నేను ఉరికంబాలు ఎక్కమనట్లేదు, అన్యాయాలను ఆపుదామంటున్నా. ప్రజారక్షకులే ప్రజాభక్షకులై ప్రజలను దోచుకుంటుంటే చూస్తూ సహించొద్దంటున్నా. ఓ గాంధీ నువ్వే రావాలి, నీ సాయం మళ్ళీ కావాలి అంటే గాంధీ రాడు. నీలో గాంధీ లేడా? మనం గాంధీలం కాదా? స్వార్థమన్న ఒక్క పదాన్ని వీడితే భరతావనిలో ఉన్న ప్రతి పౌరుడు ఓ గాంధీయే. 7 దశాబ్దాల స్వతంత్ర భారతంలో మనకున్న స్వేచ్ఛ కులాల కోసం కొట్టుకోవడం, మతాల కోసం మంటలు పెట్టుకోవడమా? కాదు సోదరా, మన కులం మతం ఒక్కటే, అదే మన భారతదేశం. ఈరోజు సోషల్ నెట్వర్క్ సైట్స్లో ఎన్నో పోస్ట్ చేస్తుంటాం. ఇప్పటి నుండి జరిగిన ప్రతి అన్యాయాన్ని పోస్ట్ చేద్దాం, ఈ లోకానికి తెలిసేలా చేద్దాం. లంచం అడిగినోని లాగి తందాం, అన్యాయాలను అరికడదాం, న్యాయాన్ని బ్రతికిద్దాం. వచ్చిన స్వాతంత్రానికి ఒక నిజమైన అర్థం తెద్దాం, మారుదాం, మార్చుదాం. వచ్చే ఏడాదైనా సగర్వంగా జరుపుకుందాం మన భారతదేశ స్వాతంత్రాన్ని. అందరికీ భారతదేశ స్వాతంత్ర శుభాకాంక్షలు. జై హింద్.